సుభాషిణి అలాగే కీర్తనల పరిస్థితి ముందు గొయ్యి వెనక నుయ్యి అన్నట్టుగా తయారైంది. జ్వరం తగ్గిపోయింది అంటే స్కూల్కి పదండి అంటున్నాడు. జ్వరం తగ్గలేదు అంటే నేను ఇక్కడే ఉండి వీళ్ళని చూసుకుంటాను అంటున్నాడు. దాంతో ఏం చేయాలో అర్థం కాని వీళ్ళిద్దరూ మేము స్కూల్కే వస్తాం పద అంటూ పార్థుకి అదే దేవాన్ని ఒప్పించి సరే అని చెప్పి స్కూల్కి బయలుదేరతారు. అయితే వీళ్ళు ఎంత కష్టాలు అనుభవించినా ఆ అమూల్య మీద మాత్రం వీళ్ళకి కోపం తగ్గలేదు. ఈలోపు ఈ అమ్మాయి అమంత దేవ కోసం కాంతమ్మ దగ్గరికి వెళ్తుంది. దేవ జాడ చెప్పమని కాంతమ్మని వేధిస్తుంది. కానీ కాంతమ్మ మాత్రం అమంతకు దూరంగానే ఉండాలని, అమంతకు దేవ జాడ చెప్పకూడదని భీష్మించుకుని చెప్పేది లేదు, ఏమీ లేదు, ఇంటికి వెళ్ళిపోమని అంటుంది. అయితే అమంత బాగా చదువుకున్నది, కానీ దేవ అంటే మనసు పడుతుంది. దేవాన్ని చూడకుండా ఉండలేక కాంతమ్మను అడుగుతుంటుంది. కానీ కాంతమ్మ అస్సలు చెప్పదనమాట. కానీ తనే తెలుసుకుంటారు అనుకుంటుంది. ఈలోపు ఏమవుతుందంటే ఈ యొక్క అమూల్య వీళ్ళందరూ కలిసి స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక పార్థు వాళ్ళని బాగా ఏడిపించే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత ఇక వీళ్ళు ఏమంటారంటే సుభాషిణి కీర్తనలు ఇద్దరు కూడా అమూల్య చేత ఊడిపించు రోడ్లు స్కూల్ అంతా ఊడిపించా అంటే నేను ఊడిపించను, ఆ అమ్మకి నేను ఏం పని చెప్పనని అమూల్య మీద సాఫ్ట్గా ఉంటాడనమాట. అంటే ఆప్యాయత చూపిస్తాడు. ఇక అది చూసి తట్టుకోలేని సుభాషిని కీర్తనలు ఇద్దరు కోపంతో ఊగిపోతారు. ఈ లోపు ప్యూన్ వచ్చి బాత్రూమ్ గడిగే వాళ్ళు రాలేదు అనగానే ఈ కీర్తన సుభాషిని ఇద్దరు షాక్ అవుతారు. కానీ పార్థు ఆ పని చేయించాడు అనమాట. ఏమంటాడంటే ఈ స్కూల్ స్థాపించినప్పటి నుంచి ఎంతమంది స్కూల్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ నాకు కావాలని సుభాష్నికి, ఈ స్కూల్ స్థాపించినప్పటి నుంచి ఎంతమంది విద్యార్థులు ఎంత ఫీజు కట్టారు అనే విషయాన్ని కీర్తనకి చెప్పి ఈ 2 విషయాలు నేను ఎప్పుడు అడిగితే అప్పుడు మీరు చెప్పాలని చెప్పేసి వాళ్ళిద్దరికీ చెప్తాడు. ఈలోపు ఏం చేస్తాడంటే నేను మొన్నంటే ఏదో వేలు తెగ్గోసుకున్నాను, ఇప్పుడంటే మరి పార్థు సంతకం రావాలి కదా అని చెప్పేసి పార్థు సంతకాన్ని చేస్తూ ఉంటాడనమాట. అయితే పార్థు రైట్ హ్యాండర్ కానీ దేవ లెఫ్ట్ హ్యాండర్. లెఫ్ట్ హ్యాండ్తో సంతకం చేస్తూ అంటే ఎడమ చేతి వాటం కలిగిన వాడు. లెఫ్ట్ హ్యాండ్తో సంతకం చేస్తున్న దేవాన్ని చూసి అమూల్య అనుమానపడుతుంది. ఇదేంటండి ఎడమ చేత్తో సంతకం పెడుతున్నారేంటి అని ప్రశ్నిస్తుంది. అయితే ఎడమ చేత్తో సంతకం పెట్టడానికి రీజన్ ఉందని, మొన్న నా కుడివేలు తెగిపోయినప్పుడు నీ చేత సంతకం పెట్టించాను కదా, అదే ఎడమ చేత్తో నాకు సంతకం పెట్టడం వచ్చిండుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా అంటూ దేవ తన తప్పుని చాలా తెలివిగా కవర్ చేసేస్తాడనమాట. అయితే ఇక అమూల్య కూడా దానిని ఆల్మోస్ట్ నమ్మేస్తుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.